హలో ఫ్రెండ్స్. సో కార్తీక మాసంలో పూజకు ఉపయోగపడే ఐటమ్స్ అన్ని నేను కలెక్ట్ చేశాను. ఎందుకంటే ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి. సో ఇది అయితే ఏంటంటే డైలీ పూజ చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో కాబట్టి ఒత్తులు తీసుకున్నాను. మొత్తం 1100 పీసెస్ ఉంటాయి. అలాగే ఈ నెక్స్ట్ ఐటెం అయితే నెయ్యి ఒత్తులు. సో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి. మొత్తం 50 పీసెస్ వచ్చాయి ఇందులో అయితే. అండ్ నెక్స్ట్ ఐటెం అయితే మనకి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన గవ్వలు, గోమెత్తి చక్రాలు ఇవన్నీ కాంబో వచ్చాయి. అండ్ దీంతోపాటు ఒక మిల్తాని మట్టి కూడా వాళ్ళు నాకు ఫ్రీగా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే కార్తీక మాసంలో ఎక్కువగా 5 దీపాలతో పూజ చేస్తారు కదా, అందుకని ఈ స్టాండ్ తీసుకున్నాను, బ్రాస్ది ఇది కూడాను. సో ఇదేంటంటే బాగా యూజ్ అవుతుంది అనిపించింది టెంపుల్స్కి వాటికి వెళ్ళినప్పుడు. సో ఇదేంటంటే చిన్న పూజకు సంబంధించిన తాళి. ఏంటంటే దేవుడు కూడా చాలా చిన్నవి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో దానికోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. అలాగే టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంది. బ్రాస్ ఇది మొత్తం చాలా బాగుంది కాంబో. ఒకవేళ ఇది మాత్రమే కాకుండా నేను ఏంటంటే ఈ పూజకు ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ నేను కలెక్ట్ చేసి కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు అన్నీ కనిపిస్తాయి. అలాగే నీకు కొబ్బరికాయ కొట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. క్వాలిటీ ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది. మనకి టైల్స్ అయి పాడైపోతాయని టెన్షన్ ఉంటుంది కదా, మోస్ట్లీ రెంటెడ్ హౌస్లో అయితే ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇంకా కార్తీక మాసంలో ఆరు బయట దీపం పెడతా ఉంటారు కదా, సో కొండ ఎక్కకుండా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. చాలా యూస్ఫుల్ ఐటము. సో లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను. ఖచ్చితంగా పేజ్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.